భలే క్యూట్ గా ఉన్నావురా పనులు చేసే అప్పుడు. నిన్ను ప్రేమించిన పాపానికి నన్ను పనోడిని చేసావు కదే. ఇంటి కల్లుడవ్వాల్సిన వాడి చేత అంట్లు తోంపించావు, బరువు బాధ్యతలు మోయాల్సిన చేత బట్టలు ఉతికిచ్చావు. పర్లేదులేరా, పెళ్ళయ్యాక అన్ని నువ్వే చేయాలి కదా. కోర్తే మళ్ళీ సర్లే గాని ఆడికెళ్ళి మీ అమ్మ వస్తుంది లేదు చూడుబో. నాకేంటో ఈ కర్మ. సిగరెట్ తాగుతున్నావు, వదులు లేదంటే ఊపిరాగిపోతుంది. ఇది ఇల్లు అనుకుంటున్నావా, పాన్ షాప్ అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు సిగరెట్ తాగడానికి. ఇద్దరు ఆడపిల్లలు ఉంటున్న ఇల్లయ్యా ఇది. అదేంటి బృందాకు చెల్లుందా నాకు ముందే చెప్పలేదేంటి? మీతో కలిపి చెప్తున్నారా? సర్లే, ఇలాంటివి ఏమైనా ఉంటే బయటికెళ్ళి చేసుకో, ఇక్కడ కాదు. ఓకే మేడం. ప్రియా 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 మై డార్లింగ్. ఏంట్రా నీ గోలా? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంది. ఏంట్రా అది? నేను ప్రేమించిన అమ్మాయి ఒళ్ళో పడుకుంటే తన చేతులతో నా హెయిర్ని ఇలా నిమురుతూ ఉండాలని. పిల్లోడికి ఫ్యాంటసీలు బాగానే ఉన్నాయే, అవన్నీ పెళ్ళయ్యాకే. ప్లీజ్. అమ్మ చూస్తుందిరా. మీ అమ్మ లేదే, బయటికి వెళ్ళింది. నాకు బయట చిన్న పనుంది, వెళ్ళొస్తా, ఇల్లు జాగ్రత్త. ప్లీజ్ కాస్త సరే కోఆపరేట్ సరే చేయొచ్చు సరే, కదా. పద పద పద. త్వరగా అమ్మ వస్తుందేమో. ఒక్క నిమిషం, మీ అమ్మ వెళ్ళిందో లేదో చూసేస్తా. అమ్మో అమ్మ. వెళ్ళిపోయింది. ఇక చూడు అను 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 అను. అరే ఆగ్రా, అను అను అంటున్నావు, ఎవరు? అను తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. తను గుర్తొచ్చినప్పుడల్లా ఇలా పడుకొని కలవరిస్తూ ఉంటాను. సర్లే, ఏడవకు, ఏడిస్తే అస్సలు బాలేవు. డాబా మీద బట్టలున్నాయి, వెళ్ళి ఆరే. ఓకే మేడం. అమ్మాయి బాగా మేనేజ్. కానీ కానీ ఇంకా పనులున్నాయి, ఒక్క పని చేత కాదు. ఈ బట్టలు ఏంటాలకు పని చేయి. ఏంటే పద్మ, ఒంట్లో బాగాలేదన్నావు? అవునమ్మగారు. మరి రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వచ్చావు? ఇలా అమ్మగారు ఇంట్లో పనులని ఎక్కడెక్కడ అలాగే ఉండిపోయి, అందుకే వచ్చాను. అదేంటి, నువ్వు రాలేవని మీ తమ్ముడిని పంపించావు కదా? అవునా? అసలు నాకు తమ్ముడే లేడమ్మగారు. అదేంటి, మీ తమ్ముడే అని అన్నాడే. ఒక్క నిమిషం ఉండు. యశ్వంత్ యశ్వంత్ యశ్వంత్. ఏంటే మీ అమ్మ ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వదా? పండ్ల పైన పండ్లు చెప్తూనే ఉంది. అందుకేనేమో మీ డాడీ ఇంట్లో కన్నా బయట ఎక్కుంటాడు. యశ్వంత్, వస్తున్నా. పిలుస్తుంది పో.